Now we'll start with the trigonometry. ఓకే, ఈరోజు ట్రిగ్నోమెట్రీ గురించి చదువుకుందాం అండ్ ఈరోజు కాన్సెప్ట్స్ అంతా చెప్పేస్తాను. ఓకే, అండ్ ద నెక్స్ట్ వీడియో విల్ బి ఆన్ ద ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్. ఓకే, అంటే పూర్తి ట్రిగ్నోమెట్రీ కాకుండా ఐడెంటిటీస్ అండ్ రేషియోస్ వరకు మాత్రము ఉండేటట్టు చూసుకుంటాను. ఓకే, అండ్ ఎస్ విల్ స్టార్ట్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ తెలుసు, ఐ స్టార్ట్ విత్ ద బేసిక్ నుంచి ఓకే ఎంసెట్ కావాల్సిన ఫార్ములాస్ వరకు తీసుకెళ్తాను. ఓకే, ఐ టేక్ దిస్ as థీటా ABC. ఓకే, AB దీని సైడ్ 1 అనుకుంటాను, సైడ్ 2 అండ్ దిస్ ఈస్ హైపోటెన్యూస్. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసింది సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సో ఏమవుతుంది AB బై AC, యూ ఆల్రెడీ నో దిస్. అండ్ కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది అప్పుడు BC, థీటాకి అడ్జసెంట్ సైడ్ ఏంటి BC బై AC. ఓకే, సిమిలర్లీ tan theta ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే సైన్ థీటా బై కాస్ థీటా వస్తుందా? సైన్ థీటా బై కాస్ థీటా, ఇవన్నీ మీకు తెలుసు అండ్ ఈ సైడ్స్ ద్వారా మీరు రాసుకోవచ్చు. సిమిలర్లీ కాట్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవచ్చు. సో అండ్ కొసికెంట్ థీటా కూడా మీకు ఆల్రెడీ తెలుసు. కొసికెంట్ థీటా ఈస్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఇది దీనికి ఆపోజిట్ సైడ్, దీనికి ఇది అడ్జసెంట్ సైడ్. ఓకే, థీటాకి అడ్జసెంట్ సైడ్ ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, దీన్ని కూడా మీరు రాసుకోవచ్చు. దీన్ని 1 బై సైన్ థీటా అని రాస్తాను. ఓకే, నెక్స్ట్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, దీన్ని 1 బై కాస్ థీటా అని రాస్తాను. చూసారా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈస్ సైన్ థీటా అండ్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఈస్ కొసికెంట్ థీటా, రెండు రెసిప్రోకల్స్ ఉన్నాయి. సో అందుకని 1 బై సైన్ థీటా రాశాను. సీకెంట్ థీటా ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, దీన్ని కూడా రెసిప్రోకల్ రాశాను చూడండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. ఓకే, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను అండ్ ఎండ్ వర్క్ తీసుకెళ్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ రోమన్ మీకు ఆల్రెడీ తెలిసింది, సైన్ థీటా ఈక్వల్స్ టు 1 బై కొసికెంట్ థీటా అంటారు కదా. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే సైన్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా ఈక్వల్స్ టు 1. సిమిలర్లీ నేను ఏం చేస్తాను, టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్స్ టు 1, ఎందుకంటే ఇవి రెండు రెసిప్రోకల్స్. అండ్ కొసికెంట్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 1. మీకు ఇవన్నీ తెలిసిండేటివే. ఓకే, అండ్ హియర్ కమ్స్ ద పైథాగరస్ థియరం. ఆల్రెడీ చెప్పాను కదా, దీని సైడ్ 1 అనుకుంటాను, సైడ్ 2 అనుకుంటాను అండ్ దీని హైపోటెన్యూస్ అనుకుంటాను. ఆల్రెడీ తెలిసిందే మీకు. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 సైడ్స్. దిస్ ఈస్ పైథాగరస్ థియరం. ఆల్రెడీ తెలిసిందేవి మీకు అన్ని రివైజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇది కొంచెం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు మెయిన్ ఎగ్జామ్ కి కావాల్సిన బేసిక్స్ అన్ని మీకు సమకూరుతాయి. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ రోమన్ నేను ఇలా డినోట్ చేస్తాను, కావాలంటే నోట్ చేసుకోండి వీటన్నిటిని. ఓకే, హియర్ కమ్స్, మనం డైరెక్ట్ గా ఎంసెట్ దాంట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, y ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అనే గ్రాఫ్ నేను గీస్తున్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు దీన్ని. ఓకే, y ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, ఇలా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ పాసింగ్ హియర్ అండ్ ఇట్ పాసెస్ త్రూ ఆరిజిన్. పై దగ్గర 0 అవుతుంది, 2π దగ్గర 0 అవుతుంది, -π దగ్గర 0 అవుతుంది, -2π దగ్గర 0 అవుతుంది అండ్ మాక్సిమం అట్ π/2, 3π/2 దగ్గర -1 అవుతుంది అండ్ -π/2 దగ్గర -1 అవుతుంది, -3π/2 దగ్గర -1. మీరు గమనించారంటేనా, సైన్ థీటా ఆల్వేస్, ఈ సైన్ థీటా వేవ్ అనేది ఎప్పుడు -1 ఈ మధ్యలో ఉంటుంది, ఈ వాల్యూస్ మధ్యలో ఉంటుంది. చూసారా, గమనించారా? సో సైన్ థీటా ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and -1 less than sin theta less than or equals to 1. చూసారా? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ y ఈక్వల్స్ టు sin x. నెక్స్ట్ సిమిలర్లీ cos x గురించి చూద్దాం. ఓకే, cos x గురించి చూద్దాం. ఓకే, see here y ఈక్వల్స్ టు cos x, ఇది సెకండ్ ఫార్ములా ఇన్ థర్డ్ రౌండ్. ఓకే, see here y ఈక్వల్స్ టు cos x ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఫంక్షన్. ఇక్కడ వరకు చాలు మనకు. మాక్సిమం అట్ 0 అట్ ఆరిజిన్ అండ్ π/2 దగ్గర 0 అయిపోతుంది, π దగ్గర -1 అవుతుంది. చూస్తున్నారా? -π దగ్గర
-1 అవుతుంది అండ్ -π/2 దగ్గర 0 అవుతుంది. చూసారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది కూడా -1 1 ఈ మధ్యలోనే లై అవుతుంది. cos x కూడా అంటే cos θ ఆర్ ఎనీ యాంగిల్ cos x ఆర్ cos ఎనీ cos వాల్యూ ఆఫ్ ఎనీ యాంగిల్ లైస్ బిట్వీన్ -1 and 1. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే cos of θ ఈక్వల్స్ టు cos θ. చూసారా, ఎందుకంటే చూడండి cos π ఎంత ఇక్కడ చూసారా ఆల్రెడీ -1 అవుతుందా, cos π -1 అవుతుంది. ఇక్కడ సేమ్ ఇలాగే cos -π చూసారా, cos θ -1 అయింది అండ్ cos θ కూడా cos θ అవుతుందని చూపిస్తున్నాను. చూడండి ఇది కూడా cos -π కూడా -1 అవుతుంది. దట్ ఈ ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి లేదా. సో cos π ఈక్వల్స్ టు cos π. గమనించారు కదా, ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, ఇది ఎందుకు అవుతుందని చెప్పి ఫర్దర్ గా మీరు ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ దీని గురించి మీరు చదువుకుంటారు. ఎస్, నేను చెప్తాను దీని గురించి, దీంట్లోనే చెప్తాను. ఓకే, దిస్ ఈస్ అండ్ ఆల్ ఫర్ cos x గ్రాఫ్ గురించి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ cos x గ్రాఫ్. నెక్స్ట్ థర్డ్ వన్, ద లాస్ట్ గ్రాఫ్ we need to discuss about in this video, y equals to tan x. y equals to tan x ఎలా ఉంటుంది? వీటిని అసిమ్టోట్స్ అంటారు. ఈ నేను డాటెడ్ లైన్స్ గీస్తున్నాను చూడండి, వాటిని అసిమ్టోట్స్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ 0 అండ్ π/2 దగ్గర ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ తెలుసు కదా మీకు, tan π/2 ఇస్ ఇన్ఫినిటీ, tan -π/2 టు ఇన్ఫినిటీ. మళ్ళీ చూడండి పై దగ్గర 0 అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇలా గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, అండ్ చూడండి ఇక్కడ tan అనేది ఇన్ఫినిటీ వరకు వెళ్ళగలదు అండ్ -∞ వరకు వెళ్ళగలదు. సో tan θ ఎనీ యాంగిల్ -∞ అండ్ ఇన్ఫినిటీ వీటి ఈక్వల్ టు పెట్టకూడదు, ఇన్ఫినిటీ అండ్ -∞, సారీ ఫర్ దాట్. సో tan θ లైస్ బిట్వీన్ -∞ అండ్ +∞. tan ఆఫ్ -θ ఏమవుతుంది, tan θ. ఎందుకంటే సైన్ దీన్ని tan ఆఫ్ -θ ని ఇలా రాస్తాను, sin -θ బై cos -θ. sin -θ మీకు ఆల్రెడీ తెలుసు, sin θ. cos ఆఫ్ -θ ఇప్పుడే చెప్పాను, cos θ. సో లాస్ట్ కి ఏమైంది, tan θ. అర్థమైందా? ఎస్, కావాలంటే నోట్ చేసుకోండి. స్టాండర్డ్ యాంగిల్స్ అంటే ఏంటంటే దేని గురించి మాట్లాడుతున్నానంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ తెలుసు కదా. సో sin 0 ఎంత, cos 0 ఎంత, tan ఎంత, cot, వీటి గురించి నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, వీటి గురించి రాయడం కంటే డిస్ప్లే చేయడం బెటర్, ఎందుకంటే ఇవన్నీ రాస్తూ కూర్చుంటే టైం సరిపోదు. సో పాస్ చేసి వీడియోని ఒకసారి యాంగిల్స్ ఇన్ ఎనీ క్వాడ్రంట్. ఇప్పటి వరకు 90 డిగ్రీస్ వరకే మనకు స్టాండర్డ్ యాంగిల్స్ కొన్ని తెలుసు. అవి యూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ sin 135 కనుక్కోవాలి ఆర్ cos 240 కనుక్కోవాలి, మీ ఇష్టం ఏ క్వాడ్రంట్ లో ఉన్నా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. చూసారా, 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీ ఉంటే దాన్ని క్వాడ్రంట్ 1 అంటారు, 90 డిగ్రీ టు 180 డిగ్రీ ఉంటే క్వాడ్రంట్ 2 అంటారు, అండ్ 180 టు 270 ఉంటే క్వాడ్రంట్ 3 అంటారు, అండ్ 272 అగైన్ ఒక రొటేషన్ అయిపోయిన తర్వాత 360 ఇక్కడికే వస్తుంది కాబట్టి వీటి మధ్యలో ఉన్నది క్వాడ్రంట్ 4 అంటారు. ఓకే, సో క్వాడ్రంట్ 1 లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్, అవన్నీ పాజిటివ్ ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్వాడ్రంట్ 2 ఓన్లీ సైన్ దాని సైన్ రెసిప్రోకల్ ఏంటి, కోసికెంట్. సైన్ రెసిప్రోకల్ ఇస్ కోసికెంట్, ఇవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి. ఓకే, వెన్ క్వాడ్రంట్ 3 కమ్స్ tan అండ్ ఇట్స్ రెసిప్రోకల్, tan రెసిప్రోకల్ ఏంటి, కాట్. సో క్వాడ్రంట్ 4 కి వస్తే కాస్ దాని రెసిప్రోకల్ సీకెంట్, ఇవి రెండు పాజిటివ్ ఉంటాయి. అర్థమైందా? సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆల్ సిల్వర్ టీ కప్స్ మీకు ఆల్రెడీ వినే ఉంటారు. ఆల్ సిల్వర్ టీ కప్స్ వినే ఉంటారు కదా. ఎస్, దీని గురించి ఇప్పుడు వైబ్రెంట్ గా డిస్కస్ చేద్దాం కొంచెం వాస్ట్ గా. ఓకే, ఎస్, సీయర్ నేను ఇప్పుడు ఇవి కనుక్కుంటాను, చూడండి ఎలా కనుక్కుంటాను అనేది. సో ఏ యాంగిల్ ఇచ్చినా సరే sin 135 కనుక్కోవాలి. అవునా, ఫస్ట్ sin 135 ఏ యాంగిల్ ఇచ్చినా సరే ఫస్ట్ దీన్ని 90తో డివైడ్ చేసి చూడండి, 90తో. ఓకే, 91 90 140 45 డిగ్రీ వస్తుంది రిమైండర్. సో ఇంకా మనము దీన్ని
డివైడ్ చేయలేం కదా. సో దీని ఏమని రాయొచ్చు, ఈ టీటాని చూడండి, సైన్ 135 90 into 1 plus 45. సో ఇది 135 అవుతుందా, 90 డిగ్రీ ఇంటూ 1 ప్లస్ 45. ఓకేనా. సో ఇదేమవుతుంది, నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఒక రూల్ చెప్తాను, దీన్ని రబ్ చేస్తాను. ఓకే, దీన్ని రబ్ చేస్తాను, మీకు ఒక రూల్ చెప్తాను, ఈజీగా ఏదైనా కనుక్కోవచ్చు, ఎట్లాంటిదైనా కనుక్కోవచ్చు. ఓకే, సీ హియర్. సో సైన్ ఆఫ్ n ఇంటూ 90 డిగ్రీ ప్లస్ ఆర్ మైనస్ థీటా, ఈ ఫామ్ లో రాసుకోండి. ఏ యాంగిల్ ఇచ్చినా సరే, ఇక్కడ 240 ఉండని, 370 ఉండని, ఆర్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన యాంగిల్ ఈ ఫామ్ లో రాసుకోండి. n ఇంటూ, n అనేది పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి, పాజిటివ్ ఇంటీజర్. ఓకే, n అనేది పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. n ఇంటూ 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా. నేను దీన్ని ఇలా రాసాను చూడండి, సైన్ 135 ని 1 ఇంటూ 90 డిగ్రీ ప్లస్ ఆర్ మైనస్, ఆర్ ఇక్కడ ప్లస్ కాబట్టి 45. ఇంకొక విధంగా రాయొచ్చు 135 ని చూడండి, సైన్ 180 మైనస్ 45 రాసుకోవచ్చా, అంటే 2 ఇంటూ 180 అర్థమవుతుందా, సారీ 2 ఇంటూ 90, 180ని 2 ఇంటూ 90 రాసుకోవచ్చా. సో ఈ విధంగా రాసుకున్నాను. ఈ విధంగా రాసిన తర్వాత ఫస్ట్ థింగ్, వెన్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ అయితే, n అనేది ఈవెన్, ఇక్కడ ఈవెన్ కనబడుతుంది చూడండి, రెండు ఈక్వల్, రెండు ఒకటే, సైన్ 135 ఇది సైన్ 135 ఇది సైన్ 135, రెండు ఈక్వేట్, ఎటు చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తేనే మీకు చూపిస్తాను. ఓకే, n ఈవెన్ అయినప్పుడు సో ఈ సైన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఉంటుంది కదా, అది చేంజ్ ఉండదు. ఇక్కడ ఈవెన్ కదా, n 2 అనేది ఈవెన్ కదా, సో సైన్ అనేది ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియో అనేది చేంజ్ ఉండదు. డైరెక్ట్ గా సైన్ ఇది ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది, 135 అంటే చూడండి 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ, థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటుందా, ఎస్ థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంది. కాబట్టి వెన్ n ఈస్ ఈవెన్ అండ్ ఇట్ లైజ్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ లో ఏమేమి పాజిటివ్, సైన్ దాని రెసిప్రోకల్, సో సైన్ ఈస్ పాజిటివ్. సైన్ మిగిలినది ఏంటిది 45 రాసేసేయండి, అంతే. సైన్ 45 1/√2. సో ఇప్పుడు ఇది వెన్ n ఈజ్ ఆడ్, ఈ విధంగా చేస్తే ఏమొస్తుంది, వెన్ n ఈజ్ ఆడ్. ఓకే, వెన్ n ఈజ్ ఆడ్, ఆడ్ ఉన్నప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియో చేంజ్ అయిపోతుంది. సైన్ అనేది కాస్ కి, కాస్ అనేది సైన్ కి, టాన్ అనేది కాట్ కి, కాట్ అనేది టాన్ కి, కొసికెంట్ సీకెంట్, సీకెంట్ కొసికెంట్, తెలుసు కదా ఇది. ఓకే, నేను రివైజ్ చేస్తున్నాను. ఓకే, కొంచెం స్పీడ్ గా ఉంటుంది. ఓకే, n అనేది ఆడ్ అయినప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియో కాస్ చేంజ్ అయిపోయింది. సో కాస్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్ ఉంటుంది కాబట్టి సైన్ అనేది పాజిటివ్, పాజిటివ్. మిగిలింది ఏంటి 45, ఏమవుతుంది 1/√2. రెండు ఒకటే వస్తున్నాయా, ఎస్ ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్. ఓకే, సైన్ 135 నేను చేసి చూపించాను, మీరు సైన్ 240 చేసి చూడండి, లేదా కాస్ 240 చేసి చూడండి. ఇట్లా యాంగిల్ ఇన్ ఎనీ క్వాడ్రెంట్. సో దీని అంతా సమ్అప్ చేస్తాను చూడండి ఒకసారి. సమరీ అంతా, దీని సమరీ అంతా చూడండి ఒకసారి. సైన్ n ఇంటూ 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా, ఈ ఫామ్ లో తెచ్చుకుంటే వెన్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ అయితే అది ఉన్న క్వాడ్రెంట్ లో సైన్ రాయాలి. సైన్, ఈ సైన్ పాజిటివ్ ఆర్ నెగటివ్, పాజిటివ్ ఆర్ నెగటివ్ రాయాలి. రాసిన తర్వాత n ఇంటూ 90 కదా, ఈ n ఏ క్వాడ్రెంట్ లో అయితే ఉంటుందో n ఈవెన్ అని ఆల్రెడీ తెలిసిపోయిందా, ఎస్. దెన్ ఏమవుతుంది, సైన్ తర్వాత అది చేంజ్, n అయితే చేంజ్ కాదు, సో సైన్ ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోనే ఉంటుంది టీటా. అర్థమైందా. వెన్ n ఈజ్ ఆడ్, ఆడ్ అయితే, n ఆడ్ అయితే ఏమవుతుంది, సైన్ రాయాలి, పాజిటివా నెగటివా రాసుకోవాలి. ఎట్లా కనుక్కుంటాం, అది ఏ క్వాడ్రెంట్ లో ఉంది, ఈ టోటల్ యాంగిల్ ఏ క్వాడ్రెంట్ లో ఉంటుందో దాన్ని బట్టి. ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్పాను లేదా, ఎస్. సో n ఆడ్ కాబట్టి ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియో కాస్ లోకి చేంజ్ అయిపోతుంది. సైన్ వచ్చి కాస్ లోకి, కాస్ సైన్ లోకి, టాన్ కాట్ అండ్ కాట్ టాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొసీకెంట్ సీకెంట్ లోకి, సీకెంట్ కొసీకెంట్ లోకి, ఇట్లా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా మిగిలింది. ఓకే, సమ్అప్ చేసానా. ఓకే, దిస్ ఇస్ ఇట్. సో సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా, tan 90 minus theta is equals to cot theta, cot 90 minus theta is equals to tan theta, secant 90 minus theta is equals to cosecant theta, and vice versa. Cosecant 90 minus theta is equals to secant theta. ఓకే, వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, మీకు ఇది ఆల్రెడీ తెలుసు. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ సైన్ 180 మైనస్ థీటా ఎలా కనుక్కోవాలి, 2 ఇంటూ 90 మైనస్ థీటా
ఈ ఫార్ములా ఉందా లేదా కనుక్కోవచ్చా మనం ఈజీగా. ట్రై చేయండి. sin 180 మైనస్ థీటా, cos 180 మైనస్ థీటా, ట్రై చేసి చూడండి. సీకెంట్ 180 మైనస్ థీటా, tan 180 మైనస్ థీటా మీకు వస్తుంది. ఓకే, ట్రై చేసి చూడండి. సిమిలర్లీ 270 కూడా తీసుకోవచ్చు. 270 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, అది ఏ క్వాడ్రంట్లో ఉంటుందో చూసుకొని చెక్ చేసుకొని చేయడం. ఓకే, ఇదంతా అర్థమైందా? నెక్స్ట్ వచ్చేది కాంపౌండ్ యాంగిల్స్. వీటి యొక్క ఫార్ములాస్ చదువుకుంటే చాలు. సో దానికి నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, ఆ కాంపౌండ్ యాంగిల్స్ చార్ట్ అనేది మీకు అంటే ఫార్ములాస్ అన్ని మీకు డిస్ప్లే చేస్తాను ఇప్పుడు వీడియో పైన. ఓకే, ఒకసారి చూడండి, పాస్ చేసి చదవండి వాటిని. నెక్స్ట్ ఈ కాంపౌండ్ యాంగిల్స్ అయిపోయిన తర్వాత ఈ కాంపౌండ్ యాంగిల్స్ ని సమ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, వాటి యొక్క ఫార్ములాస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా డిస్ప్లే చేస్తాను, ఒకసారి చదవండి. నెక్స్ట్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. మల్టిపుల్స్ అంటే ఏంటి? ఉన్న యాంగిల్ కి 2 or 3 మల్టిప్లై చేయడం. ఎస్, సైన్ 2θ ఆర్ సైన్ 2a, 2 sin θ cos θ కదా. ఇది cos 2θ ఈక్వల్స్ టు cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ, దట్ ఈక్వల్స్ టు దీని ఏమో రాసుకోవచ్చు. ఇంకొక ఫార్ములా ఏంటంటే 2 cos స్క్వేర్ θ మైనస్ 1 మైనస్ 2 sin స్క్వేర్ θ. tan టర్మ్స్ లో రాయాలంటే cos θ అని tan టర్మ్స్ లో రాయాలంటే దీన్ని కూడా రాసుకోవచ్చు. sin 2θ అని కూడా tan టర్మ్స్ లో 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఇది కూడా 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకే, వీటి ఫార్ములాస్ కూడా అంటే నెక్స్ట్ tan 2θ కూడా వస్తుంది ఫార్ములా. 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. ఈ ఫార్ములాస్ అన్ని మళ్ళీ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చదవండి. వీడియో పాస్ చేసి చదవండి. సో వీడియోని షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్గా చేసి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా మీకు షార్ట్గా ఇచ్చేద్దాము మొత్తం కాన్సెప్ట్ అంతా అని చెప్పి అనుకుంటున్నాను. సో ఫార్ములాస్ అని చదవండి. ట్రిగ్నోమెట్రీ మాక్సిమం ఫార్ములా బేస్డ్ అండ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఓకే, మల్టిపుల్స్ కూడా ఇలాగే వస్తుంది. sin θ మైనస్ 2 sin θ అయితే మీరు ఆల్రెడీ sin 2θ చదివారు. 2 sin θ cos θ. sin θ ఏమవుతుంది? 2 sin θ బై 2 cos θ బై 2. డిఫరెన్స్ ఏం లేదు, బై 2 బై 2. సిమిలర్లీ ఇవన్నీ మీరు రాయండి. ఈ సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ అన్ని ఇప్పటివరకు మల్టిపుల్ యాంగిల్స్ అన్ని చూపించాను కదా. సో సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీరు రాయండి, ఎందుకంటే త్వరగా మీరు గుర్తుపెట్టుకోగలరు. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇవి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఎంసెట్కి, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్. ఓకే, మీరు ఐడెంటిటీస్ చదువున్నారు కదా. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1. ఓకే, సిమిలర్లీ secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1. cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఓకే, వీటి నుంచి అంటే ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు. 1 మైనస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ టు sin స్క్వేర్ θ ఇలా రాసుకోవడం అని మీకు తెలిసిందే. ఓకే, వీటి నుంచి వస్తాయి, ఈ ఫార్ములా నుంచి వస్తాయని తెలుసు. 1 మైనస్ sin స్క్వేర్ θ ఈక్వల్స్ టు cos స్క్వేర్ θ. ఓకే, వీటి నుంచి మనం ఏమైనా తెచ్చుకోవచ్చు అంటే ప్రాబ్లమ్స్ ఇవి చాలా వరకు అడిగాడు. ఎలా అడిగాడంటే సీకెంట్ θ ప్లస్ tan θ అనేది ఒక న్యూమరల్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఎంతో ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ సీకెంట్ θ అంటాడు ఆర్ సంథింగ్ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఎలా కనుక్కుంటాము అనేది. సో ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. వెయిట్ అ మినిట్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చిన్నప్పుడు చదువుకుంటారు కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇలా రాస్తాను, సీకెంట్ θ ప్లస్ tan θ ఇంటూ సీకెంట్ θ మైనస్ tan θ ఇజ్ ఈక్వల్స్ టు 1. సో సీకెంట్ θ దీని నుంచి మనం తెచ్చుకోబోయే రిజల్ట్ ఏంటంటే చూడండి ఒకసారి. సీకెంట్ θ మైనస్ tan θ ఇజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ θ ప్లస్ tan θ. Similarly, secant θ plus tan θ is equal to 1/secant θ minus tan θ. ఒకదానికి ఒకటి రెసిప్రోకల్, అర్థమవుతుందా? సిమిలర్లీ వీటిలాగే చూడండి. సిమిలర్లీ ఇది కూడా cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ. సిమిలర్లీ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అదే ఫామ్ లో ఉంది. సో cosecant θ మైనస్ cot θ ఈక్వల్స్ టు 1/cosecant θ ప్లస్ cot θ. అర్థమవుతుందా? ఎస్, cosecant θ ప్లస్ cot θ ఈక్వల్స్ టు 1/cosecant θ మైనస్ cot θ. ఇవి బాగా గుర్తుపెట్టేసుకోండి.
ఓకే, ఇవి ఐడెంటిటీస్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్. ఓకే, దానికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్. ఓకే, రిజల్ట్స్ అనొచ్చు దీన్ని. ఇది చూడండి ఒకసారి, 1 + sin 2θ లేకపోతే √1 + sin 2θ ఇలా ఎక్కడ కనపడిందంటేనా వెంటనే నేను ఏం చేస్తానంటే ఇలా కనపడితేనా వెంటనే ఏం చేయాలంటే చూడండి, ఈ 1ని మీరు ఆల్రెడీ తెలుసు కదా, ఈ sin² + cos² = 1 అని. సో 1ని ఈ 1ని నేను sin² √sin² + cos² ప్లస్ sin 2θ అని రాసుకుంటాను. సో దీన్ని ఏమని రాయొచ్చు, sin 2θ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా మీకు. ఏంటా ఫార్ములా? sin 2θ ఈస్ 2 sin θ cos θ. ఇది ఎలా ఉంది? a² + b² + 2ab. అవునా కదా? √sin θ + cos θ whole square. Square root get cancel. Answer is sin θ + cos θ. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే ఇలా కనపడిందంటే 1/1 + sin 2θ వెంటనే ఇలా రాసేసేయండి. ఎందుకని మీకు అర్థమైంది. లేదు √1 + sin θ ఇచ్చాడు అనుకో, 2θ ఇవ్వలేదు, θ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇవి మల్టిపుల్స్ కాస్త సబ్ మల్టిపుల్స్ అయిపోతాయి. అంతేనా? ఏమవుతుంది? sin θ/2 + cos θ/2. అర్థమైందా? సిమిలర్లీ ఇలాగే చూడండి ఒకసారి, ఇక్కడ ప్లస్ తీసేసి మైనస్ వచ్చింది అనుకో, ఏమవుతుంది? సేమ్ థింగ్ చూసారా, a² + b² అంటే sin² + cos² 1 అలాగే రాస్తాను. -2 sin θ cos θ ఎలా ఉంది చూడండి, a² + b² -2ab. అది రాస్తే ఏమవుతుంది? sin θ - cos θ. ఈ మోడ్ ఎందుకు పెట్టానంటే ఇదైనా కావచ్చు, లేకపోతే అంటే చూడండి, ఈ మోడ్ ఎందుకు పెట్టానంటే దీన్ని ఇలాగైనా రాసుకోవచ్చు, లేకపోతే cos θ - sin θ అని కూడా రాసుకోవచ్చు. దీన్నే ఎందుకు సార్ అట్లా రాశారంటారా? చూడండి, a² + b². నువ్వు దీన్ని a² అనుకుంటా, దీన్ని b² అనుకుంటాను. లేదు, నేనైతే ఏమనుకుంటాను, దీన్ని a² అనుకుంటాను, b² అనుకుంటాను. a² + b² - 2ab. అప్పుడు ఏమవుతుంది? a - b whole square. ఏమవుతుంది? a - b whole square అంటే cos θ - sin θ whole square. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే వస్తుంది, ఇది వస్తుంది. నువ్వు అనుకున్నట్లు a - b whole square, ఇక్కడ దీని a² అనుకొని దీని b² అనుకుంటే నువ్వు అనుకున్నట్లు ఇది వస్తుంది. అర్థమైనా? రెండు కరెక్టే, నథింగ్ ఈజ్ రాంగ్. అంటే దానికి సిచ్యువేషన్ బట్టి, ఆ ప్రాబ్లం బట్టి వాడాలి. అర్థమవుతుందా? ఇలాగ ఎక్కడైనా కనపడిందంటే 1 + or 1 - cos 2θ/1 + cos 2θ. 1 - cos 2θ నీకు ఆల్రెడీ చెప్పాను. cos 2θ = 1 - 2 sin² θ చెప్పాను కదా. సో ఈ cos 2θ ఇటు సైడ్ పంపిద్దాం, 2 sin² θ ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం. 2 sin² θ = 1 - cos 2θ. అవునా కదా? సో 1 - cos 2θ ప్లస్ ఏమైనా రాసుకోవచ్చు, 2 sin² θ బై తెలుసు కదా, ఇది 2 cos² θ. ఒకసారి ఫార్ములాస్ తిరిగేయండి, తెలుస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ 2 గెట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ ఇదేమవుతుంది? sin θ/cos θ. ఇది కాస్త ఏమైనా రాయొచ్చు, tan θ. అర్థమైందా? సిమిలర్లీ √1 + cos 2θ/1 - cos 2θ ఇలా ఇచ్చాడు అనుకో, దీనికి రెసిప్రోకల్ చూడండి, ఇది దీనికి రెసిప్రోకల్ అంటే దీనికి రెసిప్రోకల్ కదా, cot θ అవుతుంది. ఇది అర్థమవుతుందా? cot θ అవుతుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటంటే cos θ × cos 2θ × cos 2² θ అండ్ సో ఆన్ cos 2n - 1 × θ = దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది చూడండి, sin 2n θ/ 2n × sin θ. ఇది ఎలా వచ్చిందని ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇంతవరకు అవసరం లేదు, n వరకు అవసరం లేదు, ఇవి తీసుకొని చూపిస్తాను. చూడండి, వీటిని మాత్రం తీసుకొని చూపిస్తాను. ఓకే, చూడండి, cos θ ఇక్కడ రాస్తాను, cos θ × cos 2θ × cos 2² θ అంటే 4θ రాసుకోవచ్చా? 2² is 4. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డివైడ్ అండ్ మల్టిప్లై బై2 sin θ చేస్తాను. ఎందుకు చేస్తానంటే దీన్ని సైన్ లో కన్వర్ట్ చేసుకోవడానికి. 2 sin θ cos θ, ఈ sin 2θ తెలుసు కదా ఆల్రెడీ, sin 2θ/2 sin θ cos 2θ × cos 4θ. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 × 2² అవుతుందా? ఇక్కడ మళ్ళీ చూడండి, 2 sin a cos a అదే ఫామ్ లో ఉందా? 2 sin a cos a is sin 2a. సో ఏమవుతుంది? sin 2 times 2θ is 4θ × cos 4θ/2² sin θ. మళ్ళీ ఏం చేస్తాను? డివైడ్ అండ్ మల్టిప్లై బై
2 square into 2 is 2 cube. అవునా? సో ఏమవుతుంది, ఇది మళ్ళీ చూడండి, మళ్ళీ అదే ఫామ్ లో ఉందా, 2 sin a cos a. సో sin 8 theta by 2 cube sin theta. 8 ని 2 cube రాసుకోవచ్చా? అంతే కదా. సో 2 స్క్వేర్ వరకు, 2 స్క్వేర్ అంటే n పవర్, ఇక్కడ n 3 తీసుకుంటే చూడండి n మైనస్ 1, 2 పవర్ n మైనస్ 1, 2 వరకు వచ్చింది చూడండి. సేమ్ ఫార్ములా వస్తుందా లేదా? సో ఇది డైరెక్ట్ గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇదంతా చేసుకుంటూ కూర్చోలేం, ఇలా చేసుకుంటూ కూర్చొని టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ గా దీన్ని గుర్తు పెట్టుకోండి ఫార్ములాని. ఓకే, a sin theta ప్లస్ b cos theta ఈజ్ ఈక్వల్స్ టు f of x సంథింగ్. ఇది దీన్ని c అనుకుందామా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతా c అనుకుందాం. వెంటనే ఏం చేస్తామంటే, ఇట్లా ఎక్కడైనా కనబడిందంటే వెంటనే ఏం చేస్తారంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది చేసేయండి ఫస్ట్. ఇది ఈ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ లో, ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లో కాదు, ప్రతి ఒక్క చోట ఈ ట్రిగ్నామెట్రిక్ అంటే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ లో ఇది ఉపయోగపడుతుంది. చాలా చోట్ల మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది మళ్ళీ చెప్తాను. ఓకే, ఇది ఎప్పుడైనా కనబడిందంటే ఎందుకు చేస్తాం ఈ డివిజన్ అంటే, ఎందుకు ఇది డివిజన్ చేస్తామంటే చూసారా, దీన్ని నేను ఆల్ఫా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది నేను ఏ అనుకుంటాను, ఇది బి. ఇదేమవుతుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. పైథాగరస్ థియరం యూస్ చేస్తే వస్తుందా లేదా? సో సైన్ ఆల్ఫా ఏమవుతుంది, బి బై సైన్ ఆల్ఫా ఈక్వల్స్ చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాస్ ఆల్ఫా ఏమవుతుంది, ఏ బై అదే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ చూసారా, ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది, కాస్ ఆల్ఫా. సో సైన్ టీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఇది చూడండి సైన్ ఆల్ఫా అవుతుందా, కాస్ టీటా ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్. ఇది ఏ కాన్స్టెంట్ అని ఉండండి, ఇదంతా ఒక చోటుకి వస్తుంది చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సంథింగ్. ఓకే, ఈజీ కదా కనుక్కోవడం. 2 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉండడం కంటే ఒకటే ట్రిగ్నామెట్రిక్ రేషియో ఉండడం బెటర్ కదా. ఏదైనా వాల్యూస్ కనుక్కోవాలని ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, అంటే మాక్సిమం కవర్ చేశాను. ఏమైనా మిస్ అయ్యింటే మీరు చెప్పండి. ఓకే, నాకు చెప్పండి. అండ్ వీటి యొక్క నోట్స్, దీని యొక్క నోట్స్ మీకు ఫేస్బుక్లో ఇస్తాను, ఫేస్బుక్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, బై బై.